Passage 2. It is strange that ducks mostly swim in water, though their feathers keep dry. They swim in water for long hours and sometimes plunge into water, but the feathers still keep dry. What is the secret of it? There is a small oil limb produced in the root of a duck's tail. The duck expels oil by pressing this limb, which spreads over their feathers. Generally, all the birds have this oil producing limb, but it is well developed in an aquatic animal. There is no sweat producing limb in birds. It is strange అంటే కొత్తగా ఉంటుంది దట్ వింతగా బర్డ్స్ మోస్ట్లీ స్విమ్ ఇన్ వాటర్లో స్విమ్ చేస్తున్నప్పటికీ అయినప్పటికీ దేర్ ఫెదర్స్ కీప్ డ్రై వాటి ఫెదర్స్ పొడిగా ఉంటాయి అవి తడవు దే స్విమ్ ఇన్ వాటర్ ఫర్ లాంగ్ అవర్స్ గంటలు నీళ్ళల్లో స్విమ్ చేస్తాయి అండ్ సమ్ టైమ్స్ ప్లంజ్ ఇన్ టు వాటర్ నీళ్ళల్లో మునుగుతాయి బట్ ద ఫెదర్స్ స్టిల్ కీప్ డ్రై వాటి యొక్క ఈకలు మాత్రం డ్రైగానే ఉంటాయి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇట్ దీంట్లో సీక్రెట్ ఏంటి అంటే దేర్ ఈజ్ ఎ స్మాల్ ఆయిల్ లింబ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఒక గ్లాండ్ ఉందన్నమాట ప్రొడ్యూస్డ్ ఇన్ ద రూట్ ఆఫ్ ఏ డక్స్ టెయిల్ దగ్గర రూట్ దగ్గర ఒక ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఒక గ్లాండ్ ఉంది ఆ గ్లాండ్ వల్ల ద డక్ ఎక్స్పెల్స్ ఆయిల్ బై ప్రెస్సింగ్ దిస్ లింబ్ దాన్ని నొక్కితే ఏమైంది అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చి ఈకల మీద వాలుద్ది విచ్ స్ప్రెడ్స్ ఓవర్ దేర్ ఫెదర్స్ మొత్తం వాలుద్దని జనరల్లీ ఆల్ ద బర్డ్స్ హ్యావ్ దిస్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ లింబ్ జనరల్గా అన్ని బర్డ్స్కి ఉంటాయంట బట్ ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ ఇన్ అన్ ఆక్వాటిక్ యానిమల్ ఆక్వాటిక్ అంటే వాటర్లో ఉండే వాటిలో ఎక్కువగా ఉంటుంది దేర్ ఈజ్ నో స్వెట్ ప్రొడ్యూసింగ్ లింబ్ ఇన్ బర్డ్స్లో చెమట స్వెట్ ప్రొడ్యూస్ చేసే లింబ్స్ ఉండవు The above passage describes about ducks. ఈ passage ducks స్వెట్ లింబ్ గురించి డిస్క్రైబ్ చేస్తుందా ఆయిలీ ఫెదర్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుందా ఆయిల్ లింబ్స్ గురించా సీక్రెట్ ఆఫ్ రిమైనింగ్ డ్రైయా రైట్ ఆన్సర్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ రిమైనింగ్ డ్రై నెక్స్ట్ ద peculiarity of ducks is that they specialty ఏంటి ducks అంటే can swim for long, can swim very fast, can plunge quickly, can remain dry in spite of swimming in water. స్పెషాలిటీ ఏంటి డ్రైగా ఉంటుంది సో ఆన్సర్ డి can remain dry in spite of swimming in water so answer D. Third one, the antonym of strange యాంటోనిమ్ ఏంటి స్ట్రేంజ్ అంటే వింత దానికి ఆర్డినరీ ఈజ్ ఆపోజిట్ స్ట్రేంజ్కి ఆర్డినరీ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఆడ్ కాదు ఫన్నీ కాదు అన్ఫెమిలియర్ కాదు ఫోర్త్ వన్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇట్ విచ్ యాక్షన్ ఆఫ్ డక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై దీస్ వర్డ్స్ ఏంటి సీక్రెట్ అంటే దేంట్లో అంటే స్విమ్మింగ్లోన సీక్రెట్ ప్లంజింగా రిమైనింగ్ డ్రై ఇది సీక్రెట్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఎందుకు అవి డ్రైగా ఉంటాయి రిమైనింగ్ ఇన్ వాటర్ ఫర్ ఏ లాంగ్ టైం వాటర్లో ఉండడమా కాదు సీక్రెట్ అదేంటంటే రిమైనింగ్ డ్రై సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ వన్ ద ఆయిల్ లింబ్ ఏంటి నాట్ డెవలప్డ్ ఇన్ ఆల్ బర్డ్స్ అన్ని బర్డ్స్లో డెవలప్ అవ్వలేదు నాట్ ఫౌండ్ ఇన్ ఆల్ డక్స్ నాట్ ఫౌండ్ అంటే కనపడదంట సో దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ నాట్ ఫౌండ్ ఇన్ ఆల్ బర్డ్స్ అన్నిట్లోనూ కనపడదు కూడా దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ వెల్ డెవలప్డ్ ఇన్ ఓన్లీ సమ్ డక్స్ కొన్ని డక్స్లో మాత్రమే వెల్ డెవలప్ సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ నాట్ డెవలప్డ్ ఇన్ ఆల్ బర్డ్స్ అన్నిట్లోనూ ఉంటుంది కానీ ఎక్కువగా డెవలప్ అవ్వలేదు సో ఇది రైట్ ఆన్సర్ ఏ